గురించి ఎందుకు మాట్లాడరు? కాశ్మీర్ అనగానే అందరికీ అందమైన మంచు కొండలు, ప్రశాంతమైన లోయలు గుర్తొస్తాయి. కానీ ఆ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ చేస్తున్న దారుణాలు వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. అక్కడ ప్రజలు తమకు కనీస హక్కులు కావాలని శాంతియుతంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? వాళ్ళ సమస్యలు వినడం మానేసి వాళ్ళ పైకి ఏకంగా సైన్యాన్ని దించింది. పాకిస్తాన్ సైన్యం ఏకంగా ప్రజల ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తుంది. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా కొడుతున్నారు. కనీసం చిన్న పిల్లలని కూడా చూడకుండా ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. 1947లో పాకిస్తాన్ మన కాశ్మీర్ పై ఎలాగైతే క్రూరంగా దాడి చేసిందో ఇప్పుడు ఆ పీఓకే ప్రజల మీద కూడా పాకిస్తాన్ సైన్యం అలాంటి దండయాత్రే చేస్తుంది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఎక్కడో వేల కిలోమీటర్ దూరంలో ఉన్న పాలస్తీనాలో ఏదైనా జరిగితే మన దేశంలో జెండాలు పట్టుకొని ర్యాలీలు చేసే అసాదుద్దీన్ ఓవైసీ, మెహబూబా ముఫ్తీ లాంటి నాయకులు ఇప్పుడు పీఓకేలో ఇంత మారణ హోమం జరుగుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? టెక్నికల్ గా చూస్తే పీఓకే అనేది మన భారతదేశంలో ఒక భాగం. అక్కడ చనిపోతున్నది మన భారతీయులే. మరి మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఈ నాయకులకు కనబడదా? మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? పాలస్తీనా కోసం ఏడ్చే నాయకులు పీఓకే ప్రజల గురించి ఎందుకు మాట్లాడరు? దీని వెనుక ఉన్న రాజకీయాలేంటి? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో గట్టిగా చెప్పండి. పీఓకేలో జరుగుతున్న ఈ దారుణాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.